ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయి. జోష్న వాళ్ళ అమ్మనైతే జోష్నని కాశీకి రాఖీ కట్టమని అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే నేను వీడికి కట్టను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న వాళ్ళ అమ్మ అయితే నువ్వు మర్యాదగా ఆ కాశీకి రాఖీ కట్టు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే సరే అమ్మ వాళ్ళు చెప్పారు కదా అని అక్కడున్న కాశీకి అయితే రాఖీ కడుతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న జోష్న అయితే చాలా కోపంగా వాడిని చూసుకుంటూ అక్కడున్న హారతిని ఇచ్చి స్వీట్ని అయితే పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తమ్ముడు అయితే తన జేబులో ఉన్న ఒక 500 నోటును తీసి, ఇదిగో అక్క, నా జేబులో ఈ 500 ఉన్నాయి, నాకు జాబు వచ్చిన తర్వాత నీకు నా ఫస్ట్ శాలరీ ఇస్తానక్క అని చెప్పేసి 500ని చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న జోష్న అయితే చాలా కోపంగా, ఏంటి నాకు ముష్టి 500 ఇస్తున్నావా? నువ్వు ఈ 500 ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, నీ రేజ్ ఎంత, నా రేజ్ ఎంత అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కాశీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న అయితే ఈ 500 నాకు కాదు, అగో బయటన ఉంది కదా దీప, ఆ దీపకి ఇవ్వు, బొట్టు పిల్లలు కొనుక్కుంటుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కాశీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన జోష్న వాళ్ళ అమ్మ అయితే, జోష్న నువ్వేం మాట్లాడుతున్నావో, వాడేదో ప్రేమగా ఇస్తున్నాడు, అది తీసుకోవాలే కానీ ఇలా చేస్తున్నావేంటి అని తిడుతూ ఉంటుంది. జోష్న మాత్రం అవేమీ నాకు తెలియదు, ఈ ముష్టి 500 నాకేం అవసరం లేదు, నువ్వే వెళ్ళి తీసుకొని వెళ్ళి అదిగో అక్కడున్న దీప ఉంది తనకి ఇవ్వు, తను కూడా నీకు అక్కనే రాఖీ కట్టింది కదా, తనకి ఇస్తే ఆ బొట్టు పిల్లలు ఏవో కొనుక్కుంటుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కాశీ మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.